హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమి ఎన్నికలకు రెడీ అవుతోంది. ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి 4 సభల్ని సిద్ధం పేరుతో ఇప్పటికే 4 రీజియన్స్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆ 4 జిల్లాలు మినహాయించి మిగతా 21 జిల్లాల్లోనూ మేమంతా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఆయా జిల్లాల్లో ఒక భారీ బహిరంగ సభ, చిన్నపాటి రోడ్ షోలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. సో దాదాపు 10 రోజులుగా ఆయన ఈ మేమంతా సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరో 15 రోజుల్లో 25వ తారీఖు అది ముగియబోతుంది. ఆ తర్వాత మళ్ళీ సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే ప్రజాగలం పేరుతో కొన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. అయితే క్యాంపెయిన్ జరుగుతున్న తీరు కేవలం చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిలా కనపడుతోంది. కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిలా కనపడట్లా. కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డయాస్లో కనపడట్లేదు. వాళ్ళ గొంతులు ఎక్కడా వినపడట్లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇప్పటివరకు ఎన్నికల క్యాంపెయిన్ ఇంకా ప్రారంభించారు. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి వచ్చి అక్కడ 2 రోజులు మాత్రమే క్యాంపెయిన్ చేసి ఆ తర్వాత వెనక్కి వచ్చేశారు. ఆయన తెనాలిలో కూడా క్యాంపెయిన్ చేయాల్సి ఉంది. అక్కడ కూడా క్యాంపెయిన్ చేయకుండా జ్వరం పేరుతో హైదరాబాద్కి వచ్చేశారు. సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వాళ్ళుగా విడిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి వార్తలే తప్ప క్షేత్రస్థాయిలోకి మాత్రం కూటమి నాయకులంతా కలిసికట్టుగా వెళ్లే ప్రయత్నం చేయట్లేదు. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటివరకు ప్రజల్ని అడ్రస్ చేసింది లేదు, చిలకలూరుపేట సభ మినహా. చిలకలూరుపేట సభలో ప్రధాని మోడీ ప్రసంగించిన తీరు కూటమి నాయకుల్లో నిరుత్సాహం కలిగించింది. ఆ తర్వాత 3 పార్టీలకు సంబంధించిన నాయకులు 3 పార్టీలో మేము కలిసి ఉన్నాం, 3 పార్టీలో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం, 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామనే భరోసా ఇచ్చే కార్యక్రమం ఎక్కడ కనపడట్లా. టిక్కెట్లు, సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటన వీటికి సంబంధించి బిజీగా ఉన్నారు. అయిపోయిన తర్వాత 3 పార్టీలకు సంబంధించిన నేతలు కలిసి పనిచేస్తారు అనుకున్నారు, కలిసి ప్రచారం చేస్తారు అనుకున్నారు. సో ఆ ప్రకటన పూర్తయిన తర్వాత కూడా ఇంకా పూర్తయి దాదాపు వారం 10 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా 3 పార్టీలు కలిసి కలెక్టివ్గా క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేకుండా పోతోంది. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం కానీ అటువంటి ఆలోచన కానీ కూటమి నేతలకు ఉన్నట్లుగా కనపడట్లా. దీని వెనక రీజన్ ఏంటో కూడా అర్థం కావట్లా. పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి 15-20 నియోజకవర్గాల్లో కనీసం సభలు పెట్టడమో ప్రచారం చేయడమో ఉంటుందా అంటే ఇప్పటివరకు అంతున్న సమాచారం ప్రకారం ముగ్గురు కలిసి క్యాంపెయిన్ చేసే వాతావరణం కనపడట్లా. ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్గా క్యాంపెయిన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. పురంధేశ్వరి గారు ఇంకా క్యాంపెయిన్ ప్రారంభించలేదు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో 2 రోజులు తిరిగి తను వెళ్ళిపోయారు. తను 21 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉంది తన అభ్యర్థుల కోసం. దానికి సంబంధించిన ప్రచార షెడ్యూల్ ఏంటి ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రకటించిన షెడ్యూలు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రచారం జరుగుతున్న సందర్భంగా కూడా ఆ డయాస్ల పైన ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్న నాయకుడు కానీ, జనసేన పార్టీ కండువా కప్పుకున్న నాయకులు కానీ డయాస్ల పైన కనపడట. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేస్తున్నా అటు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఇటు ఒక జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఉండాలి కదా. కూటమిగా 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఆ పరిస్థితి ఎక్కడ కనపడట్లా. ఈవెన్ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడు, పనిచేయాలనుకున్నప్పుడు ఉన్న జోష్ కూడా 3 పార్టీలు కలిసిన తర్వాత కనపడట్లా. ఇది కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం. జనసేన, టీడీపీ కలిసి పనిచేయాలనుకున్నప్పుడు జెండా పండగ అంటూ కార్యక్రమం పెట్టుకున్నారు. మీ కండువా నేను కప్పుకుంటా, నా కండువా మీరు కప్పుకుంటున్నారు. మీ జెండా నేను పట్టుకుంటా, నా జెండా మీరు పట్టుకుంటున్నారు. సో ఇటువంటి ఒక ఏదో కార్యక్రమం మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇదేది లేకుండా పోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన కేవలం తెలుగుదేశం పార్టీ కండువా మాత్రమే కాదు, జనసేన, బీజేపీ కండువా కూడా ఉండాలి కదా. 3 కండువాలు ఎందుకు కనపడట్లేదు? 3 పార్టీలు కలిసి ఉన్నాయని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? బీజేపీ కూడా మనతో ఉంది, బీజేపీ, జనసేన మనం కలిసి వైసీపీని ఓడిద్దామనే మాట గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో అలా చెప్పడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుంది అనుకుంటారా? కారణం ఏంటో తెలియదు కానీ కూటమి నేతలు కలవట్లేదు. కలవని కూటమి నేతలు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది ప్రచారం జరుగుతున్న తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఆ విషయం. సో ఎన్నికలకు ఇంకా 4 రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు, కలిసి సభలు పెట్టడానికి సంబంధించిన ఏర్పాట్లు, కలిసి ప్రచారం చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు, వాటిపైన స్పష్టత వస్తుందో లేదో కానీ ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు విడివిడిగా ప్రచారం చేస్తున్నప్పుడైనా 3 పార్టీల నాయకుల కండవాలు వాళ్ళ భుజాలపైన ఉంటే ఓహో కూటమి నేతలంతా కలిసి ఉన్నారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఆ పరిస్థితి, అటువంటి వాతావరణం ఖచ్చితంగా కనపడట్లేదు. ఇటువంటి వాతావరణం కనపడకపోవడం అనేది కూటమి కలవలేదు, కూటమి సరిగ్గా జిల్లవలేదు, కూటమిలో ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు.
కూటమిలో ఒక పార్టీని ఇంకో పార్టీ నమ్మట్లేదు అని అనుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం కనబడుతోంది.